అందరూ అదే కొంటున్నారు, మనం కూడా అదే కొనేద్దామని చాలామంది తప్పుడు మోడల్ కొంటున్నారు. దీనికంటే ఆ మోడల్ వే బెటర్. మన ఇండియన్ కండిషన్స్కి టవర్ కూలర్స్ వేస్ట్, మళ్ళీ దానికి 15,000 పెట్టడం అంటే డబ్బులు బూడిద పాలైనట్టే. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో ఈ సమ్మర్లో ఎసెన్షియల్ థింగ్ అయిన ఎయిర్ కూలర్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎయిర్ కూలర్ కొనే ముందు వేటిని కన్సిడర్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రస్తుత పరిస్థితుల్లో ఏవి బెస్ట్ ఎయిర్ కూలర్స్ అవుతాయి డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో అనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఒకవేళ మీరు ఏసీ కొనే ప్లానింగ్లో ఉంటే బెస్ట్ ఏసీస్పై వీడియో ఉంది, సో ఎండ్ స్క్రీన్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. బెస్ట్ ఎయిర్ కూలర్స్ చూసే ముందు జనరల్గా ఎయిర్ కూలర్స్లో ఎలాంటి టైప్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ది పర్సనల్ ఎయిర్ కూలర్స్. ఇవి జనరల్గా స్మాల్ రూమ్స్కి ఇద్దరు పీపుల్కి మాత్రమే సరిపోతాయి. అండ్ నెక్స్ట్ ది టవర్ ఎయిర్ కూలర్స్. ఇవి మీడియం రూమ్కి 3 to 4 పీపుల్కి సరిపోతాయి. అండ్ నెక్స్ట్ ది విండో ఎయిర్ కూలర్స్. సేమ్ టవర్ కూలర్స్ లాగే మీడియం రూమ్కి 3 to 4 పీపుల్కి సరిపోతాయి. కాకపోతే ఎటు కదల్చలేము, ప్రెజెంట్ అయితే ఇవి అవుట్ ఆఫ్ ట్రెండ్. అండ్ నెక్స్ట్ ది డిసర్ట్ ఎయిర్ కూలర్స్. పెద్ద హాల్స్కి, పెద్ద రూమ్స్కి, ఎక్కువ మంది ఉన్న ప్లేసెస్కి అండ్ అవుట్డోర్లో గ్యాదరింగ్స్ అవుతుంటాయి కదా, అలాంటి ప్లేసెస్లో ఈ డిసర్ట్ ఎయిర్ కూలర్స్ అయితే సరిపోతాయి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ కూలర్స్. ఇప్పుడు ఎయిర్ కూలర్ తీసుకునే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి చూద్దాం. మీరు కనుక ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిర్ కూలర్ తీసుకుంటే హనీకామ్ కూలింగ్ ప్యాడ్స్ ఉన్న ఎయిర్ కూలర్స్ మాత్రమే తీసుకోండి. ఆస్పెన్ ప్యాడ్స్ తో కూడా ఉంటాయి, వాటిని అయితే అస్సలే కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే ఆస్పెన్ ప్యాడ్స్ చాలా చీప్ రేట్ లో వస్తాయి, కాకపోతే డ్యూరబిలిటీ చాలా తక్కువ, తొందరగా పాడైపోతాయి. అందుకే హనీకామ్ కూలింగ్ ప్యాడ్స్ కి వెళ్ళండి. అండ్ మాక్సిమం ఇన్వర్టర్ ఎయిర్ కూలర్స్ ప్రిఫర్ చేయండి. డస్ట్ ఫిల్టర్ ఉండేలా చూసుకోండి. అండ్ ఫ్యాన్ టైప్ అండ్ బ్లోవర్ టైప్ రెండు ఎయిర్ కూలర్స్ ఉంటాయి. ఫ్యాన్ టైప్ ని ప్రిఫర్ చేయండి, అప్పుడే ఎక్కువగా కూలింగ్ అవుతుంది. బ్లోవర్ టైప్ అయితే ఒక సింగిల్ డైరెక్షన్ లో మాత్రమే ఎయిర్ వస్తుంది, కాకపోతే చాలా గట్టిగా వస్తుంది. కూలింగ్ అవ్వడం ఆ ఎయిర్ డైరెక్షన్లో మాత్రమే బాగా అవుతుంది, రిమైనింగ్ ఏరియాస్ అయితే కూలింగ్ కవర్ అవ్వదు. అందుకే ఫ్యాన్ టైప్ని ప్రిఫర్ చేయండి. ఇంకా అడిషనల్గా రిమోట్ కంట్రోల్, ఐస్ ఛాంబర్, వాటర్ లెవెల్ ఇండికేటర్, ఆటో ఫిల్ ఫంక్షన్ ఉండేలా చూసుకోండి. ఇవి అన్ని కూలర్స్లో ఉండవు, ప్రైస్ని బట్టి వేరీ అవుతుంటాయి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఎయిర్ కూలర్స్కి వెంటిలేషన్ ఉండాలి. డోర్ పక్కన లేదా విండోస్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా కోస్టల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకైతే ఎయిర్ కూలర్స్ సెట్ అవ్వవు, ఏసీకి వెళ్ళడం బెస్ట్. లేదు తప్పనిసరిగా ఎయిర్ కూలరే కొనే పరిస్థితి ఉంటే హ్యూమిడిటీ కంట్రోలర్ ఉన్నదాన్ని అయితే తీసుకోండి. అండ్ డిఫరెంట్ రూమ్ సైజ్ కి ఎంత సిఎఫ్ఎం, ఎంత లీటర్ కెపాసిటీ ఎయిర్ కూలర్ కొనాలి అనేది మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ చార్ట్ స్క్రీన్ పై ఉంచుతాను, ఒకసారి పాస్ చేసి చూడండి. మీ రూమ్ సైజ్ కి తగ్గట్టుగా ఈ సిఎఫ్ఎం అండ్ ఇంత లీటర్ కెపాసిటీ ఎయిర్ కూలర్ ని అయితే కన్సిడర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రజెంట్ మనం కొనగలిగే బెస్ట్ పర్సనల్ అండ్ డిసర్ట్ ఎయిర్ కూలర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ది బజాజ్ PX25 24 లీటర్ కెపాసిటీతో వస్తుంది. సో చిన్న రూమ్ కి అయితే సరిపోతుంది. పర్సనల్ ఎయిర్ కూలర్ కేటగిరీ కిందకి వస్తుంది. అండర్ 5,000 ప్రైస్ రేంజ్ లో అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొని 4,500 ఏమో అయితే వస్తుంది. ఈ ఎయిర్ కూలర్ పై 1+2 ఇయర్ వారంటీ, టోటల్ 3 ఇయర్ వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బజాజ్ కాబట్టి బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది, మరి ప్రీమియం ఎయిర్ కూలర్స్ అంతా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా కూలింగ్ కూడా చాలా బాగుంటుంది. సిఎఫ్ఎం వాల్యూస్ అయితే వీళ్ళు ఎక్కడా మెన్షన్ చేయలేదు. డైనమిక్ ఎయిర్ ఫ్లో 1700 CMH అంటే క్యూబిక్ మీటర్ పర్ అవర్ ఎయిర్ ఫ్లో ఉంటుందని, అండ్ యావరేజ్ ఎయిర్ డెలివరీలో 1100 CMH ఎయిర్ ఫ్లో ఉంటుందని అయితే చెప్తున్నారు. అంటే 1 అవర్ కి 1700 క్యూబిక్ మీటర్ ఎయిర్ ఫ్లో ఇవ్వగలదు అని అర్థం. ఇంకా ఎయిర్ ఫ్లో డిస్టెన్స్ వచ్చేసి 5 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఇది ఫ్యాన్ తోటే వస్తుంది, 4 వేసింగ్ ని సపోర్ట్ చేస్తుంది. హనీకామ్ కూలింగ్ ప్యాడ్స్ యూజ్ చేశారు. ఇన్వర్టర్ కంపాటబిలిటీ కూడా ఉంది. 3 స్పీడ్ నాబ్ కంట్రోల్ ఉంది. మూవబుల్ వీల్స్, చాలా ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్ గా 4,500 ప్రైస్ రేంజ్ లో చిన్న రూమ్ ఉన్న వాళ్ళకి వాల్యూ ఫర్ మనీ ఎయిర్ కూలర్ అయితే అవుతుంది. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ప్రెజెంట్ ఏ ప్రైస్ రేంజ్ లో ఉందో. నెక్స్ట్ సింఫనీ 27 లీటర్ రూమ్ అండ్ పర్సనల్ ఎయిర్ కూలర్ ప్రెజెంట్ అయితే 5,600 కి వస్తుంది. దీంట్లోనే ఇంకో 500 యాడ్ చేస్తే మీకు 36 లీటర్ వస్తుంది. కాకపోతే అది బజాజ్ నుంచి. బజాజ్ కంటే సింఫనీ ఎయిర్ కూలర్స్ లో కొంచెం బెటర్ గా అయితే ఉంటుంది. నేను సింఫనీ ఎయిర్ కూలర్ ని చాలా ఇయర్స్ గా అయితే యూజ్ చేశాను. నేను ఏసీ రీసెంట్ గా పర్చేస్ చేసే వరకు ఒక 5 ఇయర్స్ అయితే కంటిన్యూస్గా సింఫనీ జంబో ఉంటుంది కదా, దాన్నే యూజ్ చేశాను. సో చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది నాకు సింఫనీతో. ఇంకా ఈ కూలర్ గురించి మాట్లాడుకుంటే కూలింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇన్వర్టర్ సపోర్ట్ ఉంది. ఇంకా ఆటో లివర్ మూవ్మెంట్ ఉంది, అంటే ఎయిర్ ని ప్రతి కార్నర్ కి అయితే స్ప్రెడ్ చేస్తుంది. ఇంకా హనీకామ్ ప్యాడ్స్ ఉన్నాయి. డ్రైన్ అండ్ వాటర్ అవుట్ఫ్లో అవుట్లెట్స్ రెండు ఇచ్చారు. జనరల్ గా డ్రైన్ ప్లగ్ మాత్రమే ఇస్తారు, బట్ ఇక్కడ ఓవర్ఫ్లో అవుట్లెట్ కూడా ఇచ్చారు, మంచి విషయం. ఇంకా ప్రీమియం బ్రాండ్ కాబట్టి ఫిల్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. PM 2.5 ఫిల్టర్ తో వస్తుంది. బ్యాక్టీరియా
ఏరియా అలర్జీ అండ్ స్మెల్ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ గా మాకు ప్రీమియం బ్రాండ్ నుంచి కావాలి, కూలింగ్ బాగుండాలి, ఎయిర్ క్వాలిటీ ఉండాలి అనుకుంటే దీన్ని అయితే డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే సర్వీస్ మీ ఏరియాలో ఎలా ఉందో చెక్ చేసుకోండి, ఎందుకంటే బజాజ్ చాలా ఎక్కువ ఏరియాస్ లో అవైలబుల్ గా ఉంది, సింఫనీ కొంచెం తక్కువ ఏరియాస్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది బజాజ్ PX97 36 లీటర్ పర్సనల్ ఎయిర్ కూలర్. సో ఇందాక నేను ఇంకో 500 వేసుకుంటే మీకు 36 లీటర్ బజాజ్ లో వస్తుందని చెప్పాను కదా. ఈ ఎయిర్ కూలర్ కూడా మనకి 3 years వారంటీతో వస్తుంది. 2000 క్యూబిక్ మీటర్ పర్ అవర్ డైనమిక్ ఎయిర్ ఫ్లో తో అయితే ఉంటుంది. ఇంకా మనకి 1500 CMH యావరేజ్ ఎయిర్ డెలివరీ ఉంది. ఇంకా ఇందులో ఎయిర్ ఫ్లో డిస్టెన్స్ 9 మీటర్స్ వరకు అయితే ఉంటుంది, అదైతే మంచి విషయం. అండ్ 36 లీటర్ హ్యూజ్ కెపాసిటీ కాబట్టి మీడియం రూమ్ కి సఫిషియెంట్ గా ఉంటుంది. అంటే ఒక 3 to 5 మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి అయితే సరిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఇంకా 24 లీటర్ దాంట్లో చెప్పుకున్న అన్ని ఫీచర్స్ దీంట్లో కూడా మనకైతే ఉంటాయి, లైక్ 4-way స్వింగ్, ఇన్వర్టర్ సపోర్ట్, ఇలాంటివన్నీ ఉంటాయి. కాకపోతే సో ఫిల్టర్స్ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకుంటున్న సింఫనీ ఎయిర్ కూలర్స్లో చూసామో సో అవి అయితే ఇందులో మిస్ అవ్వు. సో ఎయిర్ క్వాలిటీ దాంతో సింఫనీతో కంపేర్ చేస్తే ఈ బజాజ్లో కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ప్రజెంట్ ఏ ప్రైస్ రేంజ్లో ఉందో. అండ్ నెక్స్ట్ ఇది ఓరియంట్ ఎలక్ట్రికల్ 46 లీటర్ రూమ్ అండ్ పర్సనల్ ఎయిర్ కూలర్. ప్రజెంట్ అయితే 6300కి వస్తుంది. మీ బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకోగలిగితే ఈ ప్రైస్కి బెస్ట్ ఎయిర్ కూలర్ అయితే అవుతుంది. 46 లీటర్ అంటే హ్యూజ్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఎయిర్ త్రో కూడా 8 మీటర్స్ వరకు ఉంటుంది. ఇందాక మాట్లాడుకున్న బజాజ్ కన్నా 1 మీటర్ తక్కువే, కాకపోతే ట్యాంక్ పెద్దది కాబట్టి ఎక్కువ సేపు అయితే వస్తుంది ఒకసారి వాటర్ ఫిల్ చేస్తే. ఇది మీడియం రూమ్ కి, హాల్ కి కూడా సరిపోతుంది. బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఇందులో పవర్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది బజాజ్ తో కంపేర్ చేస్తే. 2100 CMH అయితే ఉంటుంది ఎయిర్ డెలివరీ. హై స్పీడ్లో మేజర్ డిఫరెన్స్ కాదు, బట్ 10% అయితే మనకి బెటర్గా ఉంటుంది. అది 2000, ఇది ఒక 2100 ఎక్కువ అయితే ఉంటుంది ఎయిర్ డెలివరీ. ఇందులో ఫుల్లీ కొలాప్సబుల్ లీవర్స్ ఉన్నాయి, అదే ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. ఇన్సెక్ట్స్ అండ్ డస్ట్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఐస్ ఛాంబర్ కూడా ఉంటుంది. సో ఈ ఛాంబర్లో మనం ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇంకా బెటర్ కూలింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. హనీకోమ్ ప్యాడ్తో వస్తుంది. ఇన్వర్టర్ సపోర్ట్ ఉంది. 4-way స్వింగ్ ఉంది. ఓవరాల్గా మాది చిన్న ఫ్యామిలీ, ఎక్కువసేపు ఎయిర్ కూలర్ యూజ్ చేయాలి, ఒకసారి వాటర్ ఫిల్ చేస్తే అనుకుంటే అయితే డెఫినెట్ గా మంచి ఆప్షన్ అవుతుంది ఈ ప్రైస్ రేంజ్ లో. సో ఇవి 4 బెస్ట్ పర్సనల్ ఎయిర్ కూలర్స్ ప్రెసెంట్ అందుబాటులో ఉన్నవి. నెక్స్ట్ మనం టవర్ ఎయిర్ కూలర్స్ చూద్దాం. ప్రెసెంట్ అయితే ఓన్లీ ఒక్క టవర్ కూలర్ నే చెప్తాను, అది కూడా లోయెస్ట్ ప్రైస్ రేంజ్ లో ఉంది కాబట్టి. ఎందుకంటే సో ఇవి వాల్యూ ఫర్ మనీ కాదు, ఇవి అందరికీ కూడా టవర్ ఎయిర్ కూలర్స్ యూజ్ అవ్వవు. ఓన్లీ కొన్ని సిచ్యువేషన్స్ లో, ఆఫీస్ లో కూర్చున్నప్పుడు ఒక్కరికే గాలి రావాలి, సో ఒక కార్నర్ కే రావాలి అనుకున్న సిచ్యువేషన్స్ లో మాత్రమే ఈ టవర్ ఎయిర్ కూలర్స్ అయితే హెల్ప్ అవుతాయి. ఇంకా వీటిలో ఎక్కువ కెపాసిటీ కొనాలనుకుంటే, సపోజ్ 30 లీటర్స్ కెపాసిటీ టవర్ ఎయిర్ కూలర్ కొనాలంటే 15,000 పైనే పెట్టాలి. అంత ప్రైస్ పెడితే మనకి బెస్ట్ క్వాలిటీ డిసెట్ ఎయిర్ కూలరే వస్తుంది. అందుకే కేవలం ఒకే ఒక్క టవర్ ఎయిర్ కూలర్ ప్రజెంట్ మంచి ఆఫర్లో ఉంది, దాని గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్తాను. అదే సింఫనీ 12 లీటర్ టవర్ ఎయిర్ కూలర్. దీని ప్రైస్ అయితే ప్రజెంట్ 5,900 ఉంది. చూసారు కదా, జస్ట్ 12 లీటర్కే మనకి నియర్లీ 6,000 అయితే పడుతుంది టవర్ ఎయిర్ కూలర్ కాబట్టి. ఇంకా పెద్ద సైజ్ ట్యాంక్ కెపాసిటీతో కొనాలనుకుంటే అసలు అమ్ముకోవాల్సిందే. ఇంకా ఇది ఫ్యాన్ టైప్ కాదు, బ్లోవర్తో వస్తుంది. సింగిల్ డైరెక్షన్ లోనే ఎయిర్ ఫ్లో ఉంటుంది, కాకపోతే చాలా గట్టిగా ఉంటుంది ఎయిర్ ఫ్లో. ఈ ఎయిర్ కూలర్ సింగిల్ పర్సన్ కి, ఒక కార్నర్ కి, లేదా ఆఫీస్ లో ఒక క్యాబిన్ లో వర్క్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. అండ్ మనం ఇందాక సింఫనీ ఎయిర్ కూలర్స్ చెప్పిన అన్ని ఫీచర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఫిల్టర్స్ ఉన్నాయి, ఇన్వర్టర్ కంపాటబిలిటీ, ఆటో లీవర్ మూవ్మెంట్ ఉంది, డ్రైన్ అండ్ ఓవర్ఫ్లో అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. సో 6,000 లో పోర్టబుల్ గా, కాంపాక్ట్ గా ఎయిర్ కూలర్ కావాలి అనుకుంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒక కార్నర్ కి, సింగిల్ డైరెక్షన్ లో, సింగిల్ పర్సన్ కి మాత్రమే సెట్ అవుతుంది. కొంతమంది చిన్న స్పేస్ లో వర్క్ చేస్తుంటారు, చిన్న స్పేస్ లో ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఇదైతే బాగా సెట్ అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న బెస్ట్ డిసెట్ ఎయిర్ కూలర్స్ అయితే చూద్దాం. ఎక్కువ మంది అయితే వీటినే ప్రిఫర్ చేస్తారు, పెద్ద రూమ్, పెద్ద హాల్ ఉన్న వాళ్ళు. ఫస్ట్ ఇది ఓరియంట్ ఎలక్ట్రిక్ స్నో బ్రీజ్ ప్రో 90 లీటర్ డిసెట్ ఎయిర్ కూలర్. ప్రజెంట్ అయితే 8,700కి అయితే వస్తుంది. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ డిసెట్ ఎయిర్ కూలర్. బట్ ఒక హ్యూమిడిటీ కంట్రోల్ ఇచ్చి ఉంటే ఇంకా పర్ఫెక్ట్ అయ్యి ఉండేది. కూలింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది, పవర్ కూడా చాలా బాగుంటుంది, ఎయిర్ ఫ్లో చాలా గట్టిగా ఉంటుంది. 3,500 క్యూబిక్ మీటర్ పర్ అవర్ ఎయిర్ ఫ్లో అయితే ఉంటుంది. అండ్ ఎయిర్ త్రో కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. 15 మీటర్ డిస్టెన్స్ వరకు అయితే ఉంటుంది. పెద్ద పెద్ద రూమ్ కి, అవుట్డోర్ లో కూడా ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అప్ టు 400 స్క్వేర్ ఫీట్ రూమ్ సైజ్, హాల్ సైజ్ ఉన్న వాళ్ళకి కూడా సో ఇదైతే సరిపోతుంది. అండ్ ఇందులో కూడా అదర్ ఫీచర్స్ లైక్ 4-way స్వింగ్, ఐస్ ఛాంబర్ అన్నీ ఉన్నాయి. ఓవరాల్ గా ఈ బడ్జెట్ లో డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు మీరు ఒక పెద్ద రూమ్ కి, పెద్ద హాల్ కి, లార్జ్ స్పేస్ కి ఎయిర్ కూలర్ చూస్తున్నట్లయితే. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ప్రజెంట్ ఏ ప్రైస్ రేంజ్ లో ఉందో. అండ్ నెక్స్ట్ ఇది బజాజ్ DMH90 నియో 90 లీటర్ డిసెట్ ఎయిర్ కూలర్. ప్రజెంట్ అయితే 10,600 ఉంది. బ్యాంక్ డిస్కౌంట్ తో కొంటే 9
8,999కి అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే డిసర్ట్ కూలర్స్ అన్నింటిలో బెస్ట్ కూలింగ్, బెస్ట్ ఎయిర్ ఫ్లో అండ్ బెస్ట్ ఎయిర్ త్రోని ఆఫర్ చేసే కూలర్ ఇదే. దీంట్లో డైనమిక్ ఎయిర్ డెలివరీ 5600 CMH అయితే ఉంటుంది. ఇంకా యావరేజ్ ఎయిర్ డెలివరీ 4100 ఉంటుంది. ఇంకా ఎయిర్ త్రో డిస్టెన్స్ కూడా 27 మీటర్స్ అయితే ఉంటుంది, విచ్ ఈస్ హ్యూజ్ అనే చెప్పాలి. ఇంట్లో పెద్ద హాల్స్ ఉంటాయి కదా, సపోజ్ ఇది ఎల్ షేప్డ్ బిగ్ హాల్, ఇలాంటి హాల్స్ కి లేదా అవుట్డోర్ లో నైట్ ఫంక్షన్స్ కూడా ఇదైతే బాగా సరిపోతుంది. ఇంకా ఇందులో డెడికేటెడ్ ఐస్ ఛాంబర్, 3 సైడ్ కూలర్ మాస్టర్ అండ్ 4-way స్వింగ్ అన్ని ఉన్నాయి. యాజ్ యూజువల్ గా ఇది కూడా 3 years వారంటీతో వస్తుంది. ఎవరికైతే బెస్ట్ కూలింగ్, బెస్ట్ సర్వీస్, నోటబుల్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటారో వాళ్ళైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ది క్రాంప్టన్ ఓజోన్ రాయల్ 75 లీటర్ డిసర్ట్ ఎయిర్ కూలర్. సో ప్రెజెంట్ అయితే 10,000 ఉంది, బ్యాంక్ డిస్కౌంట్ తో కలుపుకొని 8,999కి అయితే వస్తుంది. అందరూ కొంటున్నారు, మనం కూడా కొందామని చాలా మంది క్రాంప్టన్ ఓజోన్ మోడల్ అయితే కొంటున్నారు. బట్ క్రాంప్టన్ ఓజోన్ మోడల్ కంటే ఈ ఓజోన్ రాయలే వే బెటర్. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్ లో ఏ బ్రాండ్ ప్రొవైడ్ చేయని యూస్ఫుల్ ఫీచర్ ని ఈ ఎయిర్ కూలర్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే హ్యూమిడిటీ కంట్రోల్, ఆటోఫిల్ అండ్ ఆటో డ్రైన్ ఫీచర్. ఇది మనకి మెయిన్ గా కోస్టల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి, డ్రై ఏరియాస్ లో ఉండే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఆటోఫిల్ ఫీచర్ కూడా ఉంది, చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. ఎప్పుడైతే వాటర్ తగ్గినప్పుడు సైడ్ లో కూలర్ కి ఒక పైప్ ఉంటుంది, దాన్ని ట్యాప్ కి ఫిక్స్ చేస్తే చాలు, వాటర్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా వాటర్ అనేది ఫిల్ అవుతుంది. ఒకవేళ ఓవర్ఫ్లో అయినా సరే ఆటో డ్రైన్ ఫీచర్ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా వాటర్ అవుట్లెట్ నుండి బయటకి అయితే వెళ్తుంది. సో ఇప్పుడు చెప్పిన హ్యూమిడ్ కంట్రోల్ కానీ, ఆటోఫిల్, ఆటో ఇవేవి కూడా మనకి క్రాంప్టన్ ఓజోన్ మోడల్లో లేవు, ఈ ఓజోన్ రాయల్ మోడల్లో మాత్రమే ఉంది. ఇంకా కూలింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎయిర్ డెలివరీ 4200 cubic meter per hour అండ్ అప్ టు 420 SFT ఉన్న రూమ్ ని కూడా ఫాస్ట్ గా కూల్ చేయగలదు. ఇంకా 4-way కూలింగ్, హనీకామ్ ప్యాడ్స్, ఇలా అన్ని ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఓవరాల్ గా బ్యాంక్ డిస్కౌంట్ తో 9,000 లో బెస్ట్ ఆల్ రౌండర్. చాలా బ్రాండ్స్ మిస్ చేసే ఫీచర్స్ తో పర్ఫెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఒక డస్ట్ ఫిల్టర్స్ ఇచ్చి ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది. సో ఇవి ప్రజెంట్ మనం కన్సిడర్ చేయగలిగే బెస్ట్ పర్సనల్ ఎయిర్ కూలర్స్, టవర్ ఎయిర్ కూలర్ అండ్ డిసర్ట్ ఎయిర్ కూలర్. వీటన్నింటి లింక్స్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, లేదా ఇక్కడ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. అండ్ మీరు ఇక్కడ ట్యాగ్ చేసిన ప్రోడక్ట్ లో కనిపించే ప్రైస్ తో కంపేర్ చేస్తే, క్లిక్ చేసి లోపలికి వెళ్తే అడిషనల్ గా బ్యాంక్ డిస్కౌంట్ కాయిన్స్ తో మరింత తగ్గుతుంది. అందుకే క్లిక్ చేసి లోపలికి వెళ్ళి యాక్చువల్ ప్రైస్, లోయెస్ట్ ప్రైస్ అయితే ఒకసారి చెక్ చేసి మీరు కన్సిడర్ చేయాలనుకుంటే పర్చేజ్ చేయొచ్చు. అండ్ ఛానల్ లింక్స్ యూజ్ చేసుకోనండి, ఛానల్కి అయితే కొంత హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.